హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఏబీ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల పులుసు. ఈ చేపల పులుసును చాలామంది ఎవరి స్టైల్లో వారు చేస్తుంటారు కదా. ఈ చేపల పులుసును చేయాలంటే అదొక చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అందుకే ఈరోజు నేను సులువుగా రుచిగా ఈ చేపల పులుసును ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాము. చేపలు, మీడియం సైజు ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం, కొత్తిమీర, చింతపండు. చేపల ముక్కలు ముందుగా శుభ్రంగా కల్లుప్పు, నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చేపల పులుసు కోసం ఒక వెడల్పాటి పాత్రను తీసుకున్నాము. దీంట్లో ఒక చేపల ముక్కలు వేసాను కదా, దీంట్లోకి ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు తగినంతగా వేసుకోవాలి. ఉప్పు సరిగ్గా వేసుకుంటే ముక్కకు పడుతుంది, బాగా రుచిగా ఉంటుంది. తర్వాత టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం. ఈ కారం కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే మీరు చూసుకొని ఇంకా యాడ్ చేసుకోవచ్చు కారాన్ని మీ స్పైసీ తగ్గట్టుగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి వీటిని కలుపుకున్నామండి. చక్కగా అంత ముక్కలు పట్టేలాగా. ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీనిలోకి ముందుగా తీసుకున్న చింతపండు పులుసు, ఈ చింతపండు పులుసు కూడా ఎలా అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో చేపలు దాని తగ్గట్టుగా ఈ పులుసు కూడా తీసుకోవాలి. మీరు ఇలాగా అన్ని ముక్కలను సరిగ్గా సరి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేశాక ఒకసారి అంతలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాము. కూరని స్టవ్ మీద పెట్టే ముందుగా ఒకసారి ఈ పులుసులోకి అన్నీ సరిపడేలా చూసుకోవాలి. చూసుకొని ఏమైనా చాలకపోతే యాడ్ చేసుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ కూరని ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మొత్తం పెట్టేసి ఒక 15 నిమిషాలు ఈ కూరని ఉడకనిద్దాము. ఇది చేప జనండి. దీన్ని నేను హాట్ వాటర్లో వేసి ఉడికించాను. దీన్ని అలా పీసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు మనం చేపల పులుసులో యాడ్ చేయాలి. సో ఈ జనని మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన యూఏబీ కిచెన్లో వీడియో అప్లోడ్ చేశాము, ఒకసారి చూడండి. ఇప్పుడు చూసారు కదా, అంత చక్కగా ఉడికిపోతుంది. మసాలా అంతా కూడా పైకంత నూనె వస్తుంది. సో దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చేప జర్ని యాడ్ చేస్తున్నాను. చాలామంది ఏంటంటే ఈ జనని ఎక్కువగా ఫ్రై చేసుకొని తింటుంటారు. ఫ్రై చేసుకున్న బాగుంటుంది, ఇలాగా పులుసులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి జన. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, ఆల్రెడీ మన యూఏబీ కిచెన్లో అప్లోడ్ చేశాము, ఒకసారి చూడండి. ఈ జనని నేను ఫస్ట్ ఏంటంటే హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాను. ఇలా ఉడికిన తర్వాత కట్ చేసుకొని ఇలా పీసెస్ని చేపల పులుసులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి ఇలాగా కలుపుకుందాము. సో ఇవి యాడ్ చేసాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం కూరని. ఒక
ఒకసారి కూర ఎలా ఉడుకుతుందో చూసుకుందామండి. ఓకే, చూస్తున్నారు కదా చక్కగా ఉడుకుతుంది. సో మనం ఇప్పుడు దీన్ని గరిటె పెట్టి తిప్పుకోకూడదు, తెలుసు కదా. చేపల కూరని గరిటె తిప్పుకుంటే ముక్కలు విరిగిపోతాయి, అందుకని ఇలా కలుపుకుందాం ఒకసారి. ఇలా ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాము కూరని. సో ఇప్పుడు మనం కూరకు కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాము. ఈ చేపల పులుసుకి కావాల్సిన మసాలా పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, కొంత కొబ్బరి, చెక్క, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. సో దీనికి నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఏదైనా తీసుకోవచ్చు మసాలాకి. ఇవన్నీ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. మసాలాని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి వెట్టిగా. సో మనం ఇప్పుడు మసాలాని ఇప్పుడు దీనికి కూరలో యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోతుంది పులుసు అంతా కూడా. ఇప్పుడు ఈ మసాలాని యాడ్ చేద్దాము. ఈ జార్లో కొన్ని వాటర్ పోసుకొని అవి కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి అంతా కలయి పెట్టుకున్నాము. ఈ మసాలా అంతా ఉడికి నూనె పైకి వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుతాం కూరని. ఇప్పుడు చూసారు కదా మసాలా అంతా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికి నూనె అంతా పైకి వచ్చేసింది. ఇలా వచ్చిందంటే మనకి కూర ఉడికినట్లే. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ చేపల పులుసుకి కొంచెం కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మన చేపల పులుసు కూర ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను ఈ కూరని డిష్ అవుట్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా త్వరగా టేస్టీగా ఈ చేపల పులుసును చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ఈ చేపల పులుసును ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ UIB కిచెన్.